ఈ యాలకులు అనేటువంటిది ఎవరు అనంటే ఒక టీనేజ్ దాటినటువంటి పిల్లలు ఎవరైనా సరే చేయొచ్చు. అది కూడా నిత్యం అష్టోత్తరం చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రానికి అమ్మవారి పాదముల దగ్గర సమర్పించి, అంటే 18 years దాటిన తర్వాత నుంచి 19 years దాటిన తర్వాత నుంచి ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే ఆ యాలకులన్నీ కూడా అమ్మవారి పాదముల దగ్గర సమర్పించి మనం పూజ చేయొచ్చు. ముఖ్యంగా యాలకులతోని మనకు వారాహి అమ్మవారికి కానీ, రాజశ్యామల అమ్మవారికి కానీ, అలాగే స్వామివారికి అయితేనేమో వెంకటేశ్వర స్వామికి విశేషంగా, నరసింహస్వామికి విశేషంగా చేస్తారు. చేసి ఇన్ని రోజుల పాటు 41 రోజుల పాటు నిత్యం అర్చన చేసి ఏ కోరిక కోసం అయితే చేస్తున్నామో అది పూర్తయిన తర్వాతకి, ఇది చూడండి 41 రోజుల పాటు ఈ 108 యాలకులు మాత్రమే వాడాలి. వాడినటువంటి వాటికి పుచ్చులు గాని పురుగు గాని తగలకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అయితే అవ్వకూడదు. అంటే మన కోరికలోనే ఏదో దోషం ఉందని అర్థం. అంతేనా? అంతే. అలా 141 రోజుల పాటు నిత్యం అర్చనలో పెట్టి సూది దారంతో ఆఖరి రోజున మాలలా కుచ్చి తీసి అమ్మవారి మెళ్ళో గాని స్వామివారి మెళ్ళో గాని వేసేస్తారు. అలా వేసినటువంటి ఆ యొక్క యాలకుల మాల కంటిన్యూగా 3 నెలల పాటు 4 నెలల పాటు ఉంచి తర్వాతకి ఎక్కడైనా హోమం జరుగుతుంటే హోమంలో సమర్పించేస్తారు. దీని వలన కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటి, అది కూడా కాస్త బలీయమైనటువంటి కోరికలు ఏమైనా ఉంటే సిద్ధిస్తాయి.